చాలామంది అన్నిటికీ రిస్క్ చేస్తారు, కానీ ఈ విషయంలో మాత్రం రిస్క్ చేయరు. తల్లిదండ్రులు రోజు పిల్లలకి స్కూల్కి తీస్తే ఎన్ని గంటలు లెగుస్తారు? 5 గంటలకు అంటుంది అక్క. 5 గంటలు లేస్తారు. ఎందుకు? క్యారేజ్ వండి పెట్టేయాలి. మరి ఆదివారం ఎందుకు తొందరగా లేగరు? సెలవునా? మరి చర్చి తెరిచే కదా ఉంది కదా. ఇప్పుడు ఎక్కడికైనా బస్ కోసమనో ట్రైన్ కోసమనో వెళ్ళారనుకో, గంట ముందు వెళ్ళిపోతారు ఆడవాడిగా. సర్దిన బ్యాగే సర్దేసి మొత్తం బ్యాగులు మూటలన్నీ ఎట్టేసి పట్టుకుని వెళ్ళిపోతారు. ఎందుకు? గంట ముందు ట్రైన్ వెళ్ళిపోద్ది కాబట్టి. చర్చి వెళ్తే ఇక్కడే ఉంటుంది, వెళ్తే మనమే వెళ్ళాలి కాబట్టి. ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు, ఇష్టం వచ్చిన టైంకి వెళ్ళొచ్చు. ఎవరు అడుగుతారు? ఎవరేమంటారు? ఎవరు అడగరు. నీకు నువ్వే చెప్పుకోవాలి. ఒకరోజు దేవుడు నేను లెక్క అడుగుతాడు. నా చర్చికి ఏ రోజైనా తొందరగా వచ్చావా? సంవత్సరానికి 52 ఆదివారాలు ఉన్నాయి, ఏ ఆదివారం తొందరగా వచ్చా? రిస్క్ చేయరు తొందరగా రావడానికి. ఇంకో కొంతమంది ఏంటో చెప్పనా, పిల్లల్ని స్కూల్కి పంపించడానికి హడావడిగా క్యారేజ్లు ఉండి అలసిపోయిన ఆరాటం వచ్చి ఏమైపోయినా సరే, ఆరోగ్యం బాగోపోయినా క్యారేజ్లు ఉండి పెట్టేసి వాళ్ళు లేపి స్నానం చేయించి ఎంత పనైనా చేసేసి స్కూల్కి వాళ్ళని వెళ్ళంటే కొట్టేసి వాళ్ళు ఏడిపించేసి లేడిసేసి సిరాకు మొత్తం అయిపోయిన తర్వాత స్కూల్కి పంపించేస్తారు. చర్చికి వచ్చాక సండే స్కూల్కి వెళ్ళమ్మా అంటే రాదంటుందండి. స్కూల్కి కూడా వెళ్ళనన్నది కదా. మరి పంపించేస్తున్నావు స్కూల్కి. సండే స్కూల్కి వెళ్దండి, అలవాటు లేదండి మా పిల్లకి. ఏడిసేస్తుందండి. స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా అలాగే కదా అంది. మరి స్కూల్కి పంపించలేదా? దేవుడి విషయాల్లో రిస్క్ చేయరు, స్కూల్కి పంపించడానికి మాత్రం ఆ రిస్కులు మాత్రం చేస్తారు. దేవుడు అంటున్నాడు రిస్క్ చెయ్యి. దేవుని మందిరానికి తొందరగా రావడానికి రిస్క్ చెయ్యి. లెగు, పొద్దున్నే రెడీ అవ్వు. నీ పిల్లల్ని రెడీ చేసి సండే స్కూల్కి పంపించు, దండించు, కొట్టు. సండే స్కూల్ వెళ్తే బాగుపడతాం, సండే స్కూల్ వెళ్తే గొప్ప వాళ్ళు అవుతారు. సండే స్కూల్కి వెళ్ళిన వాళ్ళు అండి చరిత్రలో నిలిచిపోయారు చాలామంది. ఇక్కడ మేము అందరూ చెప్తున్నాం, మేమందరం ఏదో ఒకరోజు సండే స్కూల్లో నుంచి పెరిగిన వాళ్ళమే. సండే స్కూల్లో చెప్పిన వాక్యాలు ఏం కాదు, ఇక్కడ చర్చ జరుగుతుందా, అక్కడ వాళ్ళకి అర్థమయ్యే విధంగా వాళ్ళకి చెప్తారు, ఇక్కడ మీకు అర్థమయ్యే విధంగా మీకు చెప్తారు. అంతే. మీ పిల్లల్ని సండే స్కూల్కి పంపించండి, యూత్ మీటింగ్కి పంపించండి. దూరము గీరము, కాలేజ్ దూరం అయితే ఆటో కట్టించి పంపించట్లేదా? నెలకి బిల్లులు కడుతున్నారు కదా ఆటోకి, బస్కి. మరి దూరం అయితే నెలకు ఒకసారి ఇక్కడికి పంపించడానికి ఏమైంది? యూత్ మీటింగ్కి మిమ్మల్ని అప్పు ఏమన్నా ఇమ్మంటున్నావా? పోనీ మా ఇల్లు ఏమన్నా కట్టమంటున్నావా? ఏసీ బిల్లు ఏం చేయమంటలేదు. ఏం చేయమంటున్నావు? వచ్చి కూర్చోండి అమ్మా బాబు అంటున్నావు అంతే. కానీ రావట్లేదు. నిర్లక్ష్యం. రిస్కులు ఉండవు అలాంటి వాటి మీద, రిస్క్ చేయరు అలాంటివి. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఈరోజు నువ్వు రిస్క్ చేయాలి. నీ నిద్రని, నీ నెలలో ఒక రాత్రిని రిస్క్ చేయి. దేవుని మందిరానికి రావడానికి రిస్క్ చేయి, సాహసం చేయి. నీ పిల్లల్ని దేవుళ్ళలో పెంచడానికి రిస్క్ చేయి. లేదంటే నీ పిల్లలు దారి తప్పిపోతారు, త్రోవ తొలగిపోతారు. బాలుడిగా ఉన్నప్పుడే ఏం చేయాలో తెలుసా? మలుచుకోవాలి, మోల్డ్ చేసుకోవాలి. పెద్దోడైతే వంగరో. కాబట్టి దేవుడు నిన్ను రిస్క్ చేయమని కొన్ని విషయాల్లో అడుగుతూ ఉన్నాడు. ఇంకా చూద్దామా? 1 సమూయేలు 15వ అధ్యాయం 3వ వచనం. 15వ అధ్యాయం. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీలను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలునరేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీలను నిర్మూలము చేయుమని చెప్పెను. ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తా? ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, దేవుడు సౌలుతో చెప్తాడు. ఏమనంటే, సౌలా, నేను నీకు ఒక విషయం చెప్తాను. ఏంటంటే, అమాలేకీలు అన్నవారు ఉన్నారు, వాళ్ళ మీదకి నువ్వు యుద్ధానికి వెళ్ళి ఏం చేస్తావంటే, అక్కడ చేయవలసిన పని కూడా చెప్పాడు దేవుడు. ఏంటంటే, అక్కడ స్త్రీల్ని, పురుషుల్ని, చిన్నపిల్లల్ని, బాలుల్ని,
ఎద్దుల్ని, గాడిదల్ని, పశువులు అన్నిటినీ, అంటే ఒక్కడు కూడా మిగలకుండా, మనిషి అయినా పశువు అయినా ఏది మిగలకుండా ప్రతి దాన్ని హతము చేసి నిర్మూలన చేసి చంపేసి నువ్వు తిరిగి రావాలి నీ రాజ్యానికి అని చెప్పి దేవుడు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఎవరికండి? సౌలుకి జారీ చేశాడు. సౌలుకి జారీ చేస్తే, నా వైపు చూస్తారండి అందరు, నేను చెప్తాను మీకు. సౌలుకి జారీ చేస్తే సౌలు సరే ప్రభు అని చెప్పేసి బయలుదేరుతాడు యుద్ధానికి అమాలేకుల మీదకి. బయలుదేరినప్పుడు రాజుని పట్టుకుంటాడు, ప్రాణంతో పట్టుకుని చంపేస్తాడు. కొంతమందిని తరిమి 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 వారి ప్రాణాలు తీసేస్తాడు. లాస్ట్కి ఇప్పుడు ఎక్కడికి వస్తాడంటే పశువుల దగ్గరికి వస్తాడు. పశువుల దగ్గరికి వచ్చినప్పుడు బాగున్నాయి కదా ఈ పశువులు, కొన్ని పశువులు చాలా పుష్టిగా ఉన్నాయి, ఆరోగ్యంగా ఉన్నాయి కదా, ఎందుకు ఇట్లని చంపేసుకోవడం అని చెప్పేసి బాగాలేనివన్నీ చంపేశాడంట, అనారోగ్యంతో ఉన్నవన్నీ చంపేశాడంట. ఆరోగ్యంగా అందంగా బాగా ఉన్న పశువులను ఏం చేశాడు? తెచ్చేసుకున్నాడు. దేవుడు ఏం చెప్పాడు? ఒక్కటి కూడా తీసుకురావద్దు. ఈయన ఏం చేశారు? ఏకంగా మందంతటిని తీసుకొచ్చేస్తున్నారు. తీసుకొచ్చేసిన ఆ రాత్రి సమూయేలు దగ్గరికి దేవుడు వెళ్ళి, సమూయేలు, ఈ సౌలుని నా ప్రజల మీద రాజుగా నియమించినందుకు చాలా బాధపడుతున్నాను, నాకు చాలా బాధగా అనిపిస్తుంది రాజుగా నియమించినందుకు అని చెప్పేసి. అంటే ఏమైంది ప్రభు అంటే, నేను సౌలుకి చెప్పాను ఎవరిని మిగల్చుకో, అందరినీ అంతము చెయ్యి అని చెప్పాను, కానీ సౌలు నా మాట వినలేదు అని చెప్పేసి చెప్పినప్పుడు ఈ ప్రవక్త సమూయేలుకి కోపం రగిలిపోతుంది అనమాట. చాలా కోపం వచ్చేస్తుంది. కోపంతో ఏం చేస్తాడు తెలుసా? ఉదయాన్నే వెళ్ళిపోతే అక్కడ సౌలు సమూయేలుని చూసిన వెంటనే ఏమంటాడు తెలుసా? నువ్వు ఆశీర్వాదంగా ఉందువుగాక, దేవుడు చెప్పిన మాట అంతా నేను వినేసాను, దేవుడు ఏం చేయమన్నాడో అదంతా నేను చేసేసాను అని చెప్పి కవర్ చేసుకుంటున్నాడు అనమాట. ఏం చేసుకుంటున్నాడు? కవర్ చేసుకుంటా ఉంటే కవర్ కాస్త లీక్ అయిపోయింది. ప్యాకింగ్ ఏమైపోయింది? లీక్ అయిపోయి పక్కన దొడ్లు ఉన్నాయి కదా, ఏమున్నాయి? పశువుల మంద కేకలు వినిపిస్తున్నాయంటే ఇక్కడ ఒక డైలాగ్ వేస్తాడండి సమూయేలు, నేను దేవుడి మాట అంతా వినేసానని సౌలు చెప్తా ఉంటే, అవునా మరి నాకు వినిపిస్తున్న కేకలు ఏంటవి? చదువుదామా? అదే 15వ అధ్యాయము 13 నుంచి చదువుతారా? తరువాత అతడు సౌలు నొద్దకు రాగా, సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చింది కదా. సమూయేలు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను, ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను. అందుకు సౌలు, అమాలేకుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి, నీ దేవుడైన యెహోవాకు బలును అర్పించుటకు. చాలండి, అక్కడ ఉన్నది నేను చెప్తాను. ఏమంటున్నాడంటే, నాకు వినిపిస్తున్న అరుపులేంటని సమూయేలు అన్నప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ? నేను ఏమీ చేయలేదు, అవి నీ దేవుడైన యెహోవాకు బలి ఇవ్వడానికి తెచ్చాను. ఎవరికి బలి ఇవ్వడానికంట? దేవుడికి బలి ఇవ్వడానికి తెచ్చాను. నువ్వు నన్ను ఏమి సీరియస్ అయిపోకు, నేను దేవుడికి బలి ఇవ్వడానికే తెచ్చాను. ఇంకేం కవర్ చేస్తున్నాడో తెలుసా? నా తప్పేమీ లేదు, ఈ ప్రజలేదమ్మన్నారు, ఈ ప్రజలు ఏమన్నా అనుకుంటారని భయపడి తెచ్చాను, లేకపోతే నాకేం అవసరం అని చెప్పి కవర్ చేసుకుంటున్నాడు సౌలు చేసిన తప్పుని. ఫస్ట్ ఏమని కవర్ చేసుకుంటాడో తెలుసా? నేను దేవుడు చెప్పిన మాట అంతా వినేసానని కవర్ చేసుకుంటాడు. కానీ సమూయేలు నాకు వినిపిస్తున్న కేకలు ఏంటంటే మరలా ఏమని కవర్ చేస్తాడో తెలుసా? నాది ఏ తప్పు లేదు, ఈ జనులు తెమ్మంటేనే తెచ్చాను, అయినా నీ దేవుడికి బలి ఇవ్వడానికే తెచ్చాను, ఈ జనులకు భయపడే తెచ్చానని కవర్ మీద కవర్ చేసుకుంటా వెళ్తున్నాడు. కవర్ మీద కవర్ చేసుకుంటా వెళ్తుంటే సమూయేలు అంటాడు కదా లాస్ట్కి వచ్చేసరికి, సౌలా, నువ్వు ఇన్ని బలులు అర్పించిన దానికంటే, ఎన్ని నువ్వు చేసిన దానికంటే, కానుకలు, బలులు, నైవేద్యాలు ఎన్ని అర్పించిన దానికంటే దేవుడు చెప్పిన మాట ప్రకారంగా వినడమే మేలు కదా. దేవుడు చెప్పిన మాట వినడానికి రిస్క్ చేయడమే మేలు కదా, శ్రేష్టం కదా. ఇక్కడ సౌలు ఏం చేస్తున్నాడో తెలుసా? తన చేసిన పాపాన్ని
కప్పుకోవడానికి రిస్క్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? గట్టిగా చెప్పాలి అందరూ. కప్పుకోవడానికి. నేను ఏం చేయలేదు, కవర్ చేసేసుకుంటున్నాడు, కప్పేసుకుంటున్నాడు. దానికి ఎన్ని అబద్ధాలు ఆడేశాడో, ఎంత అలా చెప్పేసుకుంటున్నాడో. కానీ దేవుడు మాట నేను వినలేదు అని చెప్పి క్షమాపణలు అడగడానికి మాత్రం రిస్క్ చేయట్లేదు. ఇప్పుడున్న ప్రజెంట్ అలాగే ఉంది. ఏంటో తెలుసా? పాపం చేయడానికి చాలా రిస్క్ చేసేస్తారు, చాలా రిస్కులు, చాలా కష్టపడిపోతారు. యూట్యూబ్లో చూసేస్తారు, చూడవలసిన సినిమాలు ఎన్ని ఉంటాయి కదా, ఏయో అన్నీ చూసేసి హిస్టరీలోకి వెళ్ళిపోయి ఒక్కొక్కటి ఏం చేస్తారు? క్లియర్ హిస్టరీ చేసేస్తారు. ఎందుకు? కవర్ చేసుకుంటున్నావు. ఏదో కవర్ మీద కవర్లు వేసేస్తున్నారు కదా. ఏదో ఒకరోజు ఆ కవర్ విడిపోయి బట్టబయలు అయిపోకముందే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నా మాట వినడానికి రిస్క్ చెయ్యి, నా మాట వినడానికి రిస్క్ చేయి. దానికి రిస్క్ చేయరండి. క్షమాపణలు అడగడానికి రిస్క్ చేయరు. సౌలు కూడా రిస్క్ చేయట్లేదు. దేవుడి దగ్గర పాపం ఒప్పుకుంటే క్షమిస్తాడు కదా, రిస్క్ చేయరు. దానికి స్టేటస్లు హైడ్ చేసేస్తారు, రకరకాల స్టేటస్లు. ఇప్పుడు దరిద్రమైన యాప్ ఒకటి వచ్చిందండి, అది మీరు చెప్తారా? స్నాప్చాట్. అంత దరిద్రం అంతా ఎందులో ఉందంటే అందులోనే. పాపం ఎంత ఈజీగా చేయొచ్చు అంటే అందులో చాలా దరిద్రం అండి. చేసుకున్న చాటింగ్ ఇలా బయటకు వచ్చిన వెంటనే పోతుంది, డిసపియర్ అయిపోతుంది. పెట్టిన ఫోటోలు వెంటనే పోతాయి. దరిద్రం అంతా అందులో జరుగుతుంది. ఆకు చూసిన ఫోటో, ఇది చూసిన ఫోటో, అది చూసిన ఫోటో, ఐస్ క్రీమ్ తిన్న ఫోటో. నీ అన్నీ వాళ్ళకి ఎందుకు? నీకంటూ ప్రైవసీ ఉండదా? నీ లైఫ్ని ప్రైవేట్గా పెట్టుకోలేవా నువ్వు? అక్కడికి వెళ్ళాను, ఐస్ క్రీమ్ తిన్నాను, అది చేశాను, ఇది చేశాను, అలాగ అవన్నీ ఎందుకు? నీ లైఫ్ని ప్రైవేట్గా ఉంచుకోవాలి. దానికి రిస్క్ చేయరు. పిల్లల ఫోటోలు పెట్టేస్తారు. చూడండి, ఇప్పుడు చెప్తున్నారు కదా, పిల్లల ఫోటోలు అది బయటికి రానివ్వకండి, వీడియోలు రానివ్వకండి. ఏమైపోయినా పర్లేదు, రిస్క్ చేసేస్తారు. కానీ దేవుని విషయంలో మాత్రం చేయరు. కష్టపడిపోతారు స్నాప్లు తీసేయడానికి. ఆకాశాన్ని ఎలా తిప్పేస్తారు, అలా తిప్పేస్తారు ఫోన్లో. ఎందుకు వచ్చింది? వర్షం వస్తే చాలు స్నాప్, గడిదిగుడ్డు స్నాప్లు అన్నీ. వర్షం పోతే చాలు స్నాప్, ఎండ వస్తే స్నాప్, ఏది వచ్చినా స్నాప్లే. ఎందుకు స్నాప్లు? సమయం వేస్ట్ చేసుకుంటున్నారు అంతే, సమయం వేస్ట్ చేసుకుంటున్నారు అంతే. దేవుడు అన్నాడు, ఎందుకు అలాంటి వాటి వైపు రిస్కులు? అలాంటి వాటి కోసం ఎందుకు అంత కష్టపడిపోతున్నారు? నా కోసం కష్టపడుతున్నావా? నా కోసం రిస్క్ చేస్తున్నావా? లేదు. కవరింగ్లే సరిపోతుంది చేసిన పాపాన్ని అంతా. కొంతమంది ఎంత బాగా కవర్ చేస్తారు చెప్పనండి. లోపల వాళ్ళంటే వీళ్ళకి పగ, చాలా పగ, కానీ పైన కవర్ వేసేస్తారు. కవర్ వేసేసి ఏం కనబడలేనట్టు, అసలు అలా అంటే ఏంటో తెలియదు అసలు. అలా వీళ్ళు ఇంకా వీళ్ళలో దేవుడు దిగిపోయి వాళ్ళలోంచి దేవుడి ప్రేమ అంత, అక్క బాగున్నావా, నువ్వంటే నాకు ఎందుకో ఏదో ఇష్టం అక్క, చాలా మంచిదాని అక్క, ఎందుకు నీకు అంత పని, అంత రిస్క్ నీకు ఎందుకు? ఆవిడని పొగడకపోతే నీకు ఏమన్నా అవుతుందా? లోపల ఇంకొకటి పెట్టుకుని బయట అనవలసిన పని ఏంటి? ఆ రిస్క్ ఎందుకు? లోపల ద్వేషం, బయట ప్రేమ. లోపల పగ, బయట ఏదో మాట్లాడేసినట్టు, ఆలోచించేసినట్టు వాళ్ళ కోసం. దేవుడు అంటున్నాడు, ఎందుకు నీకు ఆ రిస్క్? కొంతమంది అంటారు కదా, నీకు దమ్ముందా, అసలు నీకు పౌరుషం ఉందా? ఆవిడ అన్ని మాటలు అంటూ ఉంటే నువ్వు అలా ఉంటున్నావేంటి? నీకేం పట్టలేనట్టు ఉంటున్నావేంటి? నీకు దమ్ము, పౌరుషం, నీకు రక్తం మరగట్లేదా అంటూ ఉంటారు కదా. ఈరోజు దేవుడు కూడా అంటున్నాడు, నీకు దమ్ముందా, నీకు ధైర్యం ఉందా నా కోసం బతకడానికి? నీ రక్తం మరుగుతుందా నా కోసం బతకాలని? సాహసం చేయగలవా నా కోసం బతకడానికి? కోపం పెట్టుకుని, ద్వేషం పెట్టుకుని మనసులో పైకి కవర్ చేసుకుంటూ బతుకుతున్నావు కదా రిస్క్ చేసి. ఆ పాపాన్ని, కోపాన్ని విడిచిపెట్టి ఏ శత్రువు అయితే కోపాన్ని చూపిస్తున్నావో ఆ శత్రువుని ప్రేమించే రిస్క్ చేయగలవా నా కోసం? ఆ దమ్ముందా? శత్రువుని ప్రేమించే అంత సీన్ ఉందా? లేదు,
లేదు. నిన్ను ఎవరైతే తిడుతున్నారో వాళ్ళ కోసం ప్రార్థన చేసే అంత ధైర్యం ఉందా? అంత ఆత్మీయ బలం ఉందా నీలో? దానికి రిస్క్ చేయట్లేదు కదా. ఎక్కడుంటుంది? శత్రువు అంటే ఎవరో కాదండి, ఆనందంగా ఉన్నప్పుడు ఒక అగ్గిపుల్ల తెచ్చేసి, అగ్గిపుల్ల అంటే ఉత్త అగ్గిపుల్ల కాదు, వెలిగించి వేసేవాళ్ళే శత్రువు. ఇక్కడ ఏమైపోతుంది? బాగా మండిపోతుంది అంతే. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఎంత మంటిపోయినా, నీకు ఎంత కోపం ఉన్నా నువ్వేం చేయాలో తెలుసా? క్షమించు, రిస్క్ చెయ్యి. పౌరుషం చూపిస్తావు కదా, ఇందులో పౌరుషం చూపించు. తగ్గించుకో, హెచ్చులకి వెళ్ళిపోతున్నావు కదా, ఇందులో తగ్గించుకొని చూపించు. అదేమీ లేదు. ఇష్టం వచ్చినట్లు దేవుడు అంటున్నాడు, రిస్క్ చేయి నా ఆజ్ఞలు నెరవేర్చడానికి. దేవుడి ఆజ్ఞ ఏంటో తెలుసా? నీ శత్రువుని ప్రేమించు, నిన్ను హింసించే వారి కోసం ప్రార్థన చెయ్యి, నీకు ఎవరైతే కీడు చేస్తున్నారో వాళ్ళకి తిరిగి మేలు చెయ్యి. అదే దేవుని ఆజ్ఞ. ఆ మాట, ఆ ఆజ్ఞ నెరవేర్చడానికి రిస్క్ చేద్దామా? రిస్క్ చేస్తావా? దేవుడు అడుగుతున్నాడు, రిస్క్ చెయ్యమంటున్నాడు. ఇక్కడ క్షమించడానికి రిస్క్ చేయి. కొంతమంది ఏంటో తెలుసా అండి, కొంతమందికి పౌరుషం ఉండదండి, అస్సలు పౌరుషం ఉండదు. మాకు కాకినాడలో ఉన్నప్పుడు, అప్పుడు నేను దేవునికి నా జీవితం ఇచ్చేసిన తర్వాత, పరిపూర్ణంగా ఇంకా దేవునిలోకి వచ్చేసిన తర్వాత, కరోనా అయిపోయిన తర్వాత ఒక యూత్ మీటింగ్ పెట్టాను అనమాట. యూత్ మీటింగ్ అంటే వస్తారేంటి, ఫోన్లు చేసి మెసేజ్లు ఎట్టి రా అమ్మని బతిమల్లి కాళ్ళు చేతులు అట్టుకుని మొత్తం అయిపోయాక అప్పుడు వస్తారు. అది ఎలా అయితే ఒక 25 మంది వచ్చారు. వచ్చినప్పుడు నేను అదే ఫస్ట్ టైం వాక్యం చెప్పిన తర్వాత ఏమైందంటే, వాక్యం విని దేవుని కోసం బ్రతుకుతానని చెప్పి ఒక 15 మంది అక్కడికక్కడే మారు మనసు పొందారు. అక్కడికక్కడే మారు మనసు పొంది నెక్స్ట్ నెలలో ఉపవాస కూడికల్లో బాప్తీసం కూడా తీసుకున్నారు ఆ 15 మంది. తీసుకున్న తర్వాత ఏమైందో తెలుసా? తీసుకున్న తర్వాత ఇప్పుడు జరిగిన విషయం ఏంటో చెప్తా. ఒకరంటే ఒకరికి పోటీ, ఒక్కరి మీద ఒకరు ఎక్కువైపోవాలి. ఎలా అంటే, ఇప్పుడు ఉన్నామనుకోండి, ఎవరైనా వచ్చి అక్క ప్రతి శనివారం మాకు యూత్ మీటింగ్ ఉండేదన్నమాట. సెలవులు కదా అప్పుడు, కరోనా. అయితే ప్రతి శనివారం యూత్ మీటింగ్ అయితే, ఇలాగ నేను ఉపవాసం ఉండాలనుకుంటున్నాను అక్క, ఏ శుక్రవారం అది అంటే, అవునా, తన శుక్రవారం ఉంటే ఎవరికైనా తెలిసిందనుకోండి, లీక్ అయిందనుకోండి ఈ విషయం, వాళ్ళు ఏం చేసేవారు తెలుసా? మిగతా వాళ్ళు, తను శుక్రవారం ఉపవాసం ఉండిపోతుందా, వారానికి ఒక రోజు ఉపవాసం ఉంటానని తీర్మానం తీసుకుందా, అయితే తనకంటే నేను ఎక్కువైపోవాలని చెప్పి పౌరుషంతో, ఆ అమ్మాయి వారానికి ఒకసారి ఉంటే నేను 2 సార్లు ఉంటాను. ఎందుకో తెలుసా? నేను ఎక్కువ అవ్వాలి దేవునిలో అని చెప్పేసి 2 సార్లు ఉండడం మొదలుపెట్టేవారు. వాళ్ళు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉంటే, నిలువు మోకాళ్ళు వేసి, అక్క గంటేస్తే నేను 2 గంటలు వేస్తాను. అదేంటి అక్క వేయగలదా, నేను వేయలేనా అని 2 గంటలు మోకాళ్ళు వేయడం మొదలుపెట్టారు. ఇంకెలాగో పోటీ ఉండేదో తెలుసా? పరిశుద్ధాత్మ పొందుకుని చర్చిలో భాషలు మాట్లాడుతూ ప్రవచనాలు చెప్తూ ఉండేవారు. ఆరాధన చేస్తున్నప్పుడు ఒక ఉజ్జీవంతో సంఘం అంతా దేవుడు ఆత్మ కొమ్మరించబడిపోయి మామూలుగా ఉండేది కాదు, పరిశుద్ధాత్మతో నిండిపోయేది అనమాట. వాళ్ళని చూసినప్పుడు, వాళ్ళే పొందుకోవాలా పరిశుద్ధాత్మ, మాకు రాదా పరిశుద్ధాత్మ, నేను పొందుకోకూడదా, ప్రవచన వరం నాకు రాదా, భాషలు మేము మాట్లాడలేము అని చెప్పి ఒక పౌరుషంతో ఒక రాత్రంతా 24 hours ప్రేయర్ అని జరుగుతుంది. ఆ రాత్రంతా దేవుని మందిరంలో ప్రార్థన చేసుకుంటే సగానికి సగం మంది పరిశుద్ధాత్మ వరం పొందుకుని భాషల వరం పొందుకున్నారు, ప్రవచన వాక్కు వరం కూడా పొందుకున్నారు. ఎందుకో తెలుసా? పోటీ, భక్తిలో పోటీ. నువ్వా నేనా సాహసం, నీకంటే నేనే ఎక్కువ. కానీ రివర్స్లో ఒకసారి చూస్తే ఏంటో తెలుసా? ఆవిడకంటే నేనే మంచి చీరలు కట్టుకోవాలి, ఆవిడకంటే నా దగ్గరే ఎక్కువ బంగారం ఉండాలి, వాళ్ళకంటే మా ఇల్లే కాస్ట్లీగా కనిపించాలి, మా ఇల్లే అందంగా ఉండాలి, మాదే చేయాలి, మాదే. ఇందులో పోటీ ఉంది, కానీ ఆవిడకంటే నేనే ఎక్కువ ప్రార్థన చేయాలన్న దాంట్లో పోటీ ఉందా? ఆ రిస్క్లు వద్దు మనకే. అంత ఎందుకండి, ప్రార్థన చీటీలు ఇచ్చినప్పుడు నోరు ఆరిపోతుంది మొత్తం. ఆ చీటీలు ఇచ్చిన వాళ్ళు కాళ్ళు అరిగిపోతాయి, సీటీ అంటారు, కానీ చీటీలు తీసుకోరు. రోజు 1 గంట ప్రార్థన చేయలేరా? 1 గంట.
అది చాలా తక్కువ. ఇంకా గంట ప్రార్థన చేయలేదు, 42 చీటీలు ఉంటాయి. ఆ 42 కంటే డబుల్గా ఉంటారు ఇక్కడ జనం, ఎక్కువగా ఉంటారు ఇక్కడ జనం. ఆ 42 చీటీలు మళ్ళీ సగం చీటీలు తిరిగి మా దగ్గరికి వస్తా, అమ్మా తీసుకోండమ్మా తీసుకోండమ్మా అని. ఏ పోటీ వద్దా నీకు ఇందులో? ఆవిడ చీటీ తీసుకుందా, ఉపవాసం అని వచ్చింది ఆవిడకి చీటీ. నాకు ఉపవాసం అని రాకపోయినా నేను ఉపవాసం ఉండిపోతాను. అదమ్ముందా? అలా అనుకోగలవా? ఆ రిస్క్ చేయగలవా? ఆవిడ ప్రార్థన చీటీ తీసేసుకుందా, బాబాయ్ నేను తీసేసుకోవాలి వెళ్ళిపోవాలని చెప్పి నువ్వు తీసుకోవాలి వచ్చి. ఆవిడకంటే ముందు తీసేసుకోవాలి నేను, ఆవిడకంటే ఎక్కువ ప్రార్థన చేసేయాలి. ఆ రిస్క్లు ఉండవు మన లైఫ్లో. ఆవిడకంటే నేను ఎక్కువ పరిశుద్ధాత్మతో నింపబడిపోవాలి. ఆవిడకే దర్శనాలు వస్తాయి, నాకు రావా? నాకు దర్శనవి అని ప్రార్థన చేయడం మొదలు పెడతానని చెప్పి అలాంటి రిస్కులు ఏమన్నా ఉన్నాయా? అవన్నీ పెద్ద రిస్కులు అండి, అవన్నీ చెప్పకుండా మాకు అనుకుంటున్నారా? దేవుడు అంటున్నాడు, ఈ రిస్కే నాకు అవసరం. చేమ నుండి ఈరోజు నేర్పించేది ఏంటో తెలుసా? రిస్క్ చెయ్యి, రిస్క్ చెయ్యి. రిస్క్ చేస్తేనే అద్భుతం జరుగుతుంది. రిస్క్ చేస్తేనే నీ జీవితంలో నువ్వు పరలోక రాజ్యం వెళ్తావు. కొంతమంది ఎంత బాగా కవర్ చేస్తారంటే చర్చిలో, అక్క ప్రైజ్లాడ్, అక్క అన్నయ్య ప్రైజ్లాడండి, 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 ప్రైజ్లాడని ఇంటికి వెళ్ళి పిల్లల మీద గట్టిగా కేకలేసేస్తారు. భర్తలు భార్యలు కేకలేసేసుకుని అరిసేసుకుంటారు. చర్చిలో మాత్రం వందనాలండి సిస్టర్ గారండి, బ్రదర్ గారండి వందనాలండి. ఎందుకా కవరింగ్లో? ఎందుకా నటన? చర్చిలో వాళ్ళని ప్రేమించడం, ఇంట్లో వాళ్ళని ప్రేమ లేదు. ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలండో, ఫోన్లో మాత్రం గంటలు అక్కర్లేని వాళ్ళతో మాట్లాడతారు, చాటింగ్లు చేస్తారు గంటలు. కానీ తల్లిదండ్రులతో మాట్లాడరు, టైం ఉండదు తల్లిదండ్రులతో ఈ కాలేజీల్లో అది ఫ్రెండ్స్లతో, స్కూల్లో ఫ్రెండ్స్తో ఎంత చక్కగా మాట్లాడతారో. నువ్వు ఏదంటే అదే, నీకు ఆ కలర్ ఇష్టమో నాకు ఈ కలర్ ఇష్టం, నువ్వు ఏ బ్యాగ్ కొనుక్కుంటే నేను ఆ బ్యాగ్ నీకు ఏదంటే నాకు. మరి అంతలా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఎందుకు ప్రేమించట్లేదు? అంతలాగా రివర్స్ అయిపోతుంది. నటన జీవితం అయిపోయింది. పైకి కవర్ చేసుకుంటూ పై భక్తి సాగిపోతూ ఉంది, వేషధారణ భక్తి. దేవుడు అంటున్నాడు, నా కోసం భక్తి చేయడానికి రిస్క్ చెయ్యి. వాళ్ళకంటే నేను ముందుండాలి దేవునిలో. రిస్క్ చేయి. ఇక్కడ నువ్వు రిస్క్ చేయకపోతే అక్కడికి వెళ్ళాక పరలోకం ఉండదు. ఎలాగో రిస్క్ చేయకపోతే ఏముంటుంది? యుగాలు రిస్క్లోనే ఉండాలి. ఏంటది? నరకం. ఇక్కడ నువ్వు దేవుని కోసం రిస్క్ చేసి దేవుని కోసం బ్రతికితే నువ్వు యుగాలు దేవునితో జీవిస్తావు. నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుని దేవుని యందు భయము దేవుడు నన్ను చూస్తున్నాడన్న భయము భక్తి కలిగి జీవిస్తే దేవుడు నిన్ను పరలోక రాజ్యంలో గొప్ప స్థానం ఇస్తాడు. నీకైనా గొప్ప స్థానం. ఆ స్థానం మనం పరలోక రాజ్యం వాక్యం వింటున్నాం కదా, ఎంత అద్భుతం, ఎంత. ఆ పరలోక రాజ్యం మనం చేరాలంటే ఏంటో తెలుసా? దేవుడి కోసం బ్రతకడానికి రిస్క్ చేయి. పౌరుషంతో నిలబడు, వెనకడుగు వేయకు. జారిపోతున్నావేమో, మరలా ప్రయత్నించు, రిస్క్ చేయి. దేవుడు నీకు విజయం ఇస్తాడు. ఎన్ని రిస్కులున్నా దేవుడు నీతో ఉంటాడు, నీకు సహాయం చేస్తాడు, నీకు కృప చూపిస్తాడు. దేవుడు చెప్తా ఉన్నాడు, కవర్ చేసుకోవడానికి, కప్పుకోవడానికి రిస్క్ చేయొద్దు. నా కోసం, నా మాట వినడం కోసం రిస్క్ చేసి బతుకు. ఆ దమ్ము, ఆ ధైర్యం ఉందా? ఆ సాహసం నువ్వు చేయగలవా? నువ్వే నిరూపించుకో దేవుని ఎదుట.